ప్రేమగల ప్రియ ప్రభువు, కృపగల తండ్రి, గత మాసములో నీవు మనల్ని కాచి కాపాడిన విధానమును బట్టి దేవునికి నిత్యము స్తుతి కలుగును గాక. ప్రత్యేకించి గడిచిన మాసము మన ఎల్ల ఆయన చూపిన కృప మేలు దీవెని బట్టి స్తోత్రములు స్తుతి. ఏమాత్రము యోగ్యత లేకపోయినను మరి ఒక మాసమును మనకు అనుగ్రహించిన దేవదేవుడు నిత్యము స్తుతి నందును గాక. ప్రియులరా, గడిచిన మాసంలో మనము ప్రభు ఇచ్చిన మేళలను లెక్కించలేని దీవెనలను బట్టి దేవునికి వందనాలు. అయినను మనం ప్రభుకు నమ్మకస్తులుగా లేకపోయినను ఆయన మరొక మాసము నుంచి ఈ మాసములో మనకు దీవెనాధారమైన వాక్కును అందించున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనమును ఈ మాసపు యొక్క ఆశీర్వాద వచనముగా ఇచ్చి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం, నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములన్నిటికంటే నిన్ను హెచ్చించుదును అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, ప్రభు యొక్క మాట మనం శ్రద్ధగా విని, అనగా గడిచిన ఈ యొక్క మాసములన్నిటినీ మనము శ్రద్ధగా విన్నామో లేదో మనకే తెలుసు, ఆసక్తి కనుపరిచామో లేదో మనకే తెలుసు. కానీ ఈ మిగిలిన ఈ మాసములు, ప్రత్యేకించి ఈ మాసము మన జీవితంలో దేవుడు ప్రత్యేకపరిచిన యొక్క దీవెనను అందుకొనుటకు, సమస్త జనములకు మీదుగా మనము అందరికంటే పైవారిగా ఉండనట్లు నువ్వు శ్రద్ధగా ప్రభు మాట విని దాన్ని ఆచరించిన ఎడల నువ్వు దీవించబడదు అని ప్రభు సెలవిస్తున్నాడు. అవునండి, గడిచిన మాసాల్లో మనం పెద్దగా దేని గురించి పట్టించుకొనకపోవచ్చు, కానీ మన పరిస్థితులను బట్టి, మన యొక్క స్థితిని బట్టి ఈ యొక్క మాసంలో మనము చాలా మేలు పొందుకున్నట్టుగా ప్రభు కృప చూపుతున్నాడు. అంతేకాదు, హెచ్చించబడుటకు, పైవానిగా ఉండుటకు ఆయన ఆశీర్వాదమును దయచేస్తున్నాడు. అట్టి ఆశీర్వాదము ఈ మాసం మీకును, మీ పిల్లలకును, మీ కుటుంబములకును, మీ యొక్క పనులకును ప్రభు నిత్యము తోడై నడిపించునుగాక. మీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గడిచిన మాసం అంతా ప్రియులను మీరు కాచి కాపాడిన విధానమును బట్టి వందనాలు. మీరు చేసిన మేలు ఎన్నదగినవి, లెక్కించలేనివి తండ్రి. అయినను మేము మీకు నమ్మకముగా లేమేమో అని మేము ఒప్పుకొనుచున్నాం, క్షమించమని వేడుకొనుచున్నాం. బిడ్డల యొక్క తప్పిదములు, అలక్ష్యమును, అశ్రద్ధను తీసివేసి ఇక నూతన మాసములో నాయన రెట్టింపు మేలు వ్యక్తిగత కుటుంబ జీవితంలో వీరి పిల్లలకు ఈ మేలులు దయచేయమని, ఆశీర్వాదములతో హెచ్చించమని, నిత్యమైన దీవులు దయచేయం. ప్రత్యేకించిన ఆయన ఈ మాసము నాయన సమాధాన మాసముగా, సేవకుని మాట విను మాసముగా, నాయన ప్రధాన యాజకునిగా మీ మాటకు శ్రద్ధగా వహించి దీవించబడు కృపను ప్రసాదించు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనములో మీరు ఇచ్చిన వాక్కు నాయన మాటలు శ్రద్ధగా వినమన్నారు. నాయన ఈ శ్రద్ధాశక్తులు కలిగి నాయన జీవించుటకు మీ కృపను చూపించమన్నారు. నాయన విని అందరికంటే పైవారిగా హెచ్చించబడు భాగ్యమును నాయన మీరు ఇచ్చిన వాగ్దానమును ఈ ప్రియులలో నాయన వ్యక్తిగత జీవితాల్లో నేను నెరవేర్చు. అలానే ఈ మాసములో పుట్టిన దినములను, వివాహ దినములను, ప్రియుల యొక్క మరణ దినాలను, ఒక ప్రత్యేకమైన దినాలను జ్ఞాపకం చేసుకొనిచున్న ఇక బిడ్డలను మీరు దర్శించు. వారి బాప్తిస్మ దినాలను గుర్తు చేసుకొనిచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, వారి మారు మనసు తీర్మానమును జ్ఞాపకం చేసుకొనిచున్న బిడ్డలను దర్శించు. అలానే నాయన యావత్ సంఘమును దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకించి గత మాసములో కానుకలు ఇచ్చిన బిడ్డలను, వారి కుటుంబములు రెట్టింపు మేలులను, హెచ్చింపును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవ సకలమైన దేవుళ్ళు ఈ మాసమంతయు మీకును మీ కుటుంబములకును ప్రభు నిత్యమైన ఆశీర్వాదములతో హెచ్చించబడు మాసముగా ప్రభు నిత్యము మీ పనులకును ఆశీర్వాదకరమైన ఐశ్వర్యముతోను, సమాధాన సంబంధమైన ఆత్మవరములతోను, కుటుంబంలో కావాల్సిన సర్వసుఖములతోను ప్రభుతోడే నడిపించునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ గుడ్ అండ్ గాడ్లీ మంత్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.